శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 19వ తారీఖు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని, సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజున మకర రాశి వారు ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి చాలు. అదృష్ట లక్ష్మి మీ ఇంట తిష్ట వేస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. సిరి సంపదలకు జీవితంలో లోటు ఉండదు. అయితే ఈ రాశి వారు పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి, అలాగే ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి, ముఖ్యంగా ఈ రోజున గోపూజ చేయడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి సోమవారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో నది స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. సోమవారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా సోమవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. అలాగే ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పురాణ కాలం నుంచి ఆవులను పూజిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవును అలాగే ఆరాధిస్తారు. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగా, స్తనాలలో చతుర్వేదాలు, పాలామృతం, కడుపున కైలాసం, ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువులు నివసిస్తారు. శిరస్సుకు మధ్య భాగంన శంకరుడు కొలువై ఉంటాడు. ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని శవన మహర్షి ప్రవచించారు. చతుర్వేదాల్లోనూ అలాగే హిందూ ధర్మ శాస్త్రాలైన రామాయణం, భాగవతం, భారతం వంటి పవిత్ర గ్రంథాల్లో కూడా గోమాతను అంటే గో మహిమను అసాధారణమైనదిగా అభివర్ణించారు. వాల్మీకి, వ్యాసుడు, ఆదిశంకరాచార్యులు, గౌతమ్ బుద్ధుడు, ముఖ్యంగా స్వామి వివేకానంద, సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభు మొదలగు ఎందరో మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను ఎంతగానో వివరించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడుగా మారాడు. అలాగే గోమాత విశిష్టతను తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుని భక్తితో పూజించి సేవలు చేస్తూ స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం, అలాగే బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, ఈ విధంగా చేస్తే ఈ దోషాలన్నింటికి పరిహారం ఏముంటుంది?
అలాగే ఏ విధంగా పరిహారం అవుతుందో కూడా చెప్పవలసిందిగా కోరుకుంటుంది. అప్పుడు శివుడు గోవునందు సకల దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి. గోవునందు సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు, దంతాలు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, క్రొమ్మున నవగ్రహాలు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు, ఉపరమున బ్రహ్మదేవుడు ఉండును. కాబట్టి అటువంటి గోవును పూజిస్తే సకల దేవతల తొలగిపోతాయని, సకల దోషాలు ఈ పరమేశ్వరుడి పార్వతీదేవికి వివరించను. అటువంటి గోవు ఎవరి ఇంటి ముందున్నా వచ్చి నిలబడింది అంటే ఆ ఇంట శుభ గడియలు ప్రారంభం అవుతున్నాయని అర్థం. అలాగే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీ సొంతం కాబోతున్నాయని, జీవితంలో శుభవార్తలను వింటారు. అంతేకాకుండా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇలా గోమాత కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం, సకల దేవతల యొక్క ఆశీస్సులని పొందుతారు. అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఆవుకి ఇది తినిపించడం ద్వారా సంతోషమైన అంటే సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. అలాగే సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కలిసి ఉంటాయి. కలిసి కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమః అనే నామాన్ని 21 సార్లు లేదా 54 సార్లు లేదా 18 సార్లు చదువుకోవాలి. ఈ విధంగా చదువుకోవటం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసిందే. తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పూజా పునస్కారాల్లో ఆవు ప్రాశస్యం లేని వారు ఉండరు. అలాగే ఆవు పేడతో పూజాస్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు. హిందువుల ఆచారం ప్రకారం సకల దోష నివారణకు గోపంచకాన్ని ఇంట బయట చల్లుకోవాలి. అమావాస్య రోజు గోసేవ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. సంధ్యా సమయంలో గోసేవ చేయటం వల్ల ఈ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి గోసేవ చేస్తారో వారికి 3 తలలు పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే ప్రదక్షిణంతో సమానం. మొదటిగా క్షీరసాగర మదనంలో కామధేనువు అనే ఆవు ఉద్భవించింది. కామధేనువు అనగా మీరు కోరిన కోరికలను తీర్చే ఆవు అని పిలువవచ్చు. అంతేకాకుండా పౌర్ణమి రోజున అటువంటి గోమాతకు ఎంతో విశిష్టమైన పౌర్ణమి రోజున బంగాళాదుంపలు తినిపిస్తే వీరి జీవితంలో అదృష్టం సిద్ధిస్తుంది. సంతానం విశేషమైన వృద్ధిని సాధిస్తారు. అలాగే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా ఈ రోజున గోశాలకు వెళ్లి గోసేవ చేసి గోమాతను పూజించాలి. తద్వారా గో ప్రదక్షిణం చేసి పశుగ్రాసం తినిపించాలి. అంతేకాకుండా గోమాతకు ప్రదక్షిణలు చేసి పశుగ్రాసం తినిపించాలి. సంతానం లేని వారు సంతానం అభివృద్ధిలో ఉండాలి అనుకునేవారు వారు సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్త పఠిస్తారు. మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకునేవారు ఈ రోజున ఇంటి దగ్గర దీపారాధన చేసి మినప్పిండి, ఆవు నెయ్యి, బెల్లం కలిపిన ఉండలను తయారు చేయాలి. తర్వాత గోశాలకు వెళ్లి గోవులకు బెల్లంతో చేసిన మినప ఉండలను తినిపించాలి. ఈ విధంగా చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుకుంటారు. మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంకా మీకు జీవితంలో తిరిగే ఉండదు. సంతానపరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు 19వ తారీఖున ఈ రాశి వారు ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి, అలాగే ఈ రోజున ఏ పూజ చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.